వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ మోన్జారో ఒజంపిక్ వాడుతూ కన్సీవ్ అయ్యారా? హాయ్, ఐఎమ్ డాక్టర్ జీసీ లావణ్య కుమారి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లావణ్యాస్ పద్మావతి మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్, ఇస్నాపూర్. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వాడుతూ మీరు కన్సీవ్ అయ్యారా? అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా? దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఎందుకు వాడుతున్నారు అంటే క్రానిక్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి ఓవ్యులేషన్ రీస్టోరేట్ అవ్వడానికి కానీ, మనలో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెగ్యులరైజ్ చేయడానికి కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కానీ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ లైక్ మోన్జారో ఒజంపిక్ వాడడం అనేది స్టార్ట్ అయింది. బట్ ఇవి వాడుతున్న తర్వాత మనం అట్లీస్ట్ 8 వీక్స్ గ్యాప్ తర్వాతనే మనం కన్సీవ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలా కన్సీవ్ అయ్యారు అంటే దానివల్ల ఏంటి డ్రాబ్యాక్స్ అంటే బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ కానీ, ఫీటల్ స్కెలిటల్ అబ్నార్మాలిటీస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు క్రానిక్గా మాల్నరిష్డ్గా ఉంటారనమాట. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ 12 మంత్స్ ఇంజెక్షన్స్ వాడడం వల్ల ఎటు తిరిగి మీ నరిష్మెంట్ అనేది చాలా లో లెవెల్లో ఉంటుంది. సో ప్రెగ్నెంట్గా మీకు ఉండాల్సినటువంటి బాడీ స్టోర్స్ అన్నీ కూడా తగ్గుతాయి. దానివల్ల బేబీకి గ్రోత్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ మీరు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వాడిన తర్వాత 2 మంత్స్ గ్యాప్ తీసుకున్న తర్వాతనే కన్సీవ్ అవ్వడం చాలా బెటర్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. థ్యాంక్ యూ.